ట్రాక్టర్కి సంబంధించి 400 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల, అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోస్ చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. ఇది 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో. ఇది రాత్రి 9:31 ఫోటో. ముందు చూపించయ్యా, ముందుది ఏంటి వెనక్కి వస్తున్నావు నువ్వు. ఇది రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో అక్కడ. అంటే 6 గంటల నుంచి 6 గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఏకూజామున తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నెక్స్ట్ ఒక్క నిమిషం అక్కడ మీరు చూస్తే సెమీ మెకనైజ్డ్ అంటే అర్థమైందంటే రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు, లేదా మనుషుల చేత పోయించుకునేది సెమీ మెకనైజ్డ్. నేరుగా ప్రొక్లైన్ 200 పెట్టి ఏ విధంగా లారీలకు లోడ్ చేస్తున్నారు నేరుగా. అంటే వీళ్ళు స్టాప్ పాయింట్లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఎంతెంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అనమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా పెన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం, ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం. నెక్స్ట్ చూపించు. ఇది ఒక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతుల పాపం, అయ్యా మేము కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది. ఇవన్నీ విరుగురు రీచ్కి సంబంధించినటువంటి ఫోటోలు. నెక్స్ట్ చూపించు. ఒక్కసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుకెత్తేయడం. నెక్స్ట్ ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకు వేసేటువంటి విధానం చూస్తే అంటే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్లించి 10 మీటర్లు 20 మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎంత విచ్చలవిడిగా, ఎంత అవినీతి పరంగా, ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్పేలు వేసుకొని 1250 రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు అనేటువంటి దానికి. నెక్స్ట్ చూపిస్తాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం. దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం బ్రేకప్ అయ్యి 68 రూపాయలు ఒక టన్నుకి తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్కి 4.5 టన్నుకి 1250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు. ట్రిప్పరు 21 టన్ను తీసుకెళ్లాల్సి ఉంటే దానికి 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 8000 రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి 12 టైర్ల లారీ 1600 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు 24 టన్నులకు సంబంధించి. 14 టైర్ల లారీ 30 టన్నులుంటే దానికి సంబంధించి 2040 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం 10 లక్షల రూపాయలు అన్ని పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు. నేను చెప్పింది ఇంకా తక్కువే. సూర్యాపాళ రుచిలో 100 కోట్లు అంటే నా రోజు ఎగిరిగిరి పడ్డాడు. ఈరోజు లెక్కలు చూస్తే మాకే కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటాయి. అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 68 అయితే. ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి, దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చలవిడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ పనిచేస్తుందా,
ఇంతకన్నా దోపిడీ దొంగతనం మరొకటి ఉందా? అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నదీ పెన్నాగర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో, సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీచ్లోనే నెలకి 3 కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ అనడైనా మనం చూసామా? ఈరోజు మనం సూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. దాంట్లో ఇప్పటికిద్దరు చనిపోయారు. డీసిల్టేషన్ అని చెప్పి బోట్లు పెట్టి, మెకనైజ్డ్ బోట్లు పెట్టి ఇచ్చారు. పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణాలతో పనిలే, ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే, రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే, సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, కానీ ఇటువంటి ఘరానా మోసగాలని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారో చూడండి, ఏళ్లనే నడిపించాల్సింది రోడ్ల మీద తీసుకొచ్చి ఇదిగో మీరు మామూలుగా చూపించి ఇదిగో దీన్ని విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నా ఉన్నారు. మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా వచ్చి చూడొచ్చు, ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ. కాబట్టి ఎంత దౌర్భాగ్యం అంటే దీనికి సంబంధించి ఒక రీచ్ మీద నెలకి 3 కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే ఈరోజు మేము లెక్కలు తీసాం. ఏదో మామూలుగా చెప్పడం కాదు, ఏదో ఆరోపణలు చేసి వెళ్ళిపోతే దానికి సంబంధించి ఆయన ఏదో ప్రత్యారోపణలు చేస్తాం. ఒక రీచ్ సూరాయపాలెంకి సంబంధించినటువంటి ఒక రీచ్ మీద స్టడీ చేశాం. స్టడీ చేసి రెండోసారి వాళ్ళు పోతే మేము మీకు పొమ్మని చెప్పారు. అంటే అప్పటికే పసిగట్టారు. అక్కడ మీరు రౌడీలు పెట్టుకొని ఎవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని దాడులు చేస్తే దాని విషయం బయటకు వస్తే పోలీసులు మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అంటున్నారు. పొదలకూరు పోలీసులు ఒక ట్రాక్టర్కి సంబంధించి 400 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల, అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోస్ చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో ఇది రాత్రి 9:31 ఫోటో. ముందు చూపించయ్యా.